బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ కుమారుడు బండి బగీరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు ఉండడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన ఈ నెల 14న వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, పేట్ బషీరాబాద్ పిఎస్ లో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పిఎస్ లో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించినట్టుగా చెప్పారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకి వేసవి సెలవులు కొనసాగుతున్న వేళ వెకేషన్ బెంచ్ లో ఆయన పిటిషన్ దాఖలు చేసినట్టుగా చెప్పవచ్చుంది. ప్రస్తుతానికైతే భగీరథ్ సంబంధించిన పిటిషన్ సంబంధించి కూడా మే 14న విచారణ చేయబోతుంది వెకేషన్ బెంచ్. ఇందుకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కుక్కడపల్లి సిసిపి నేతృత్వంలో ఇప్పటికే అందుకు సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ నమోదవడం, ఆ తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ కూడా మరొకసారి రికార్డు చేయబోతున్నారు. ఇప్పటికే అటు బండి భగీరథ్ పోలీసులకు అందుబాటులో లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో కొంత విమర్శలతో పాటు తెలంగాణ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పాల్సి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఆ బాధితురాల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో ఆయన పోలీసులకు అందుబాటులో లేడు. అతడి ఆచూకుని కనుగొనేందుకు సిడిఆర్ ద్వారా కూడా ఆచూకుని కనుగొనే ప్రయత్నం పోలీసులు చేస్తామన్న నేపథ్యంలో తాజాగా ఆయన వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారడం చెప్పాల్సింది. 14న దీనికి సంబంధించి ఆయన వేసిన పిటిషన్ మీద హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయబోతుంది. అయితే కిరణ్, ఒకవైపు సిట్ కూడా ఈ కేసుని టేకప్ చేసింది, దానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించడం, బెయిల్ ముందస్తుగా అడగటాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఇలాంటి కేసుల్లో బెయిల్ ఎంతవరకు సాధ్యమవుతుంది? అంటే ఈ కేసుకు సంబంధించి కూడా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు అటు పోక్సో కేసు నమోదు చేశారు. కానీ అంతకు ముందు కరీంనగర్ లో కూడా హనీ ట్రాప్ కేసు, ప్రస్తుతం ఎవరైతే భగీరథ మీద కేసు నమోదు చేశారో ఆమె మీద కూడా అక్కడ కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కొంత రెండు వర్గాల నుంచి మనం చూసుకున్నప్పుడు కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి బాధిత మహిళ కేవలం మైనర్ మాత్రమే అందుకు సంబంధించి కూడా ఉంది కాబట్టి ఇందులో తన తప్పేమీ లేదు, కొంత దీనికి సంబంధించిన చాలా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి ఆయన మీద పోక్సో కేసు నమోదైంది. దీనికి సంబంధించి చాలా విచారణ వేగవంతం చేసేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్ తో సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో తనకు ఈ కేసుకు సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయాలంటూ కూడా ఆయన అటు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్టుగా చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఆయన పిటిషన్ సంబంధించి విచారణ చేసిన తర్వాత హైకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడించబోతుంది, మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేకపోతే ఎట్టి విచారణకు సహకరించాలంటూ కూడా కోరుతుందా లేదనేది చూడాలి. ఓకే, రైట్ కిరణ్.